महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। చెప్పరా సీను, నా దగ్గరే ఉన్నాడు రా, చెరువు కట్ట దగ్గర రా. ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు? ఏంటంటే సాయంత్రం తాగుతుంది చెప్పలేదు ఆవిడకి? అరే శేఖర్, ఏమైందిరా? ఓ, మధు గురించి ఆలోచిస్తున్నావా? ఇందాకే కలిసారా మాట్లాడింది? సాయంత్రం కలుస్తాను నచ్చి పార్టీలో. ఆఖరికి నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదరా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నేను నిన్ను మోసం చేయడం ఏంటి? మధు చనిపోయిందన్న విషయం నాకెందుకు చెప్పలేరా? నాకెందుకు చెప్పలే? చెంటి ఎలా చనిపోయింది? అరే చెంటి నువ్వు ఆగిరా. అరే అదేం లేదురా బావా. ఇది నిన్నే. మధు ఎలా చనిపోయిందో చెప్పరా, చెప్పు. ఫ్రెండ్స్ అనే 7 అక్షరాలు, 2 జీవితాలు, ఒక దేహం, ఇలా అనుకుని చిన్నప్పటి నుంచి వాడితో స్నేహం చేసి తిరిగాం. వాడు నన్ను చంపినా బాధపడేవాడిని కాదురా, కానీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా ప్రియురాలని దూరం చేశాడు. చూడు శేఖరం, ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావడం ఎంత సహజమో, ప్రేమించిన ప్రతి వాడికి బాధలు రావడం కూడా అంతే సహజం. ఇప్పుడు వాడిని వదిలేయమంటావారా? చెప్పురా, నువ్వే చెప్పు. వాడిని వదిలేయడం కంటే నిన్ను కాపాడుకోవడమే మాకు ముఖ్యంగా. ఇప్పటికే కోల్పోయింది కాదు. చూడు శేఖర్, ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారను, కావలసిన వాళ్ళు మోసం చేశారను, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళనవసరం లేదురా. ఏదో ఒకరోజు మన జీవితం మనకు నచ్చినట్టుగా ఖచ్చితంగా మారుతుందిరా. తను లేని ఈ జీవితం, తనను చంపిన వాడి జీవితం 2 ఒకే రోజు ఎండవాలిరా. ప్రేమించిన అమ్మాయిని ఎవడో చంపేశాడని ఇంతలా బాధపడుతున్నావు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకుని చూసి ఆనందంగా ఉన్న తల్లిదండ్రుల్ని మళ్ళీ బాధలో నెట్టేసిపోరా. కనీసం వీడు బార్డర్లో చనిపోయినా మనతో పాటు దేశం కూడా గర్వించేదిరా. సీను, నువ్వు ఆగరాదరా. నీ బాధ మాకు అర్థమైంది. కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడు మనకు చెప్పిరావు. అవి వచ్చినప్పుడు శరీరంతో పాటు మనసును కూడా గాయపరుస్తాయి. మనకిప్పుడు కావాల్సింది ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. వాడి కాళ్ళకి కీళ్ళు, చేతికి వేళ్ళు, వాటి చితికి నిప్పెలా పెట్టాలో నాకు బాగా తెలుసు. అరే చండి, అరే శేఖర్, నువ్వేం బాధపడదురా, నేను చూసుకుంటా. వాడు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని మాత్రమే చూశాడు. అందులో నుంచి గర్జించే తుఫాను తాకిడి ఎలాగుంటుందో నా కొడుకు తలుపు కొట్టి మరి చూపిద్దాంరా. రే ఈశ్వర్, సైనికుడి ప్రేమ లేక యుద్ధం వస్తే సిద్ధంగా ఉండడం, ఆనందం వస్తే హద్దులు దాటేలా అరవడం, అంతకు మించి వేరే ప్రపంచం ఉండదు. నీకు ముచ్చట చెప్పనానే? ఏంటి? మీకు ఒక లెటర్ వచ్చిందే. అవునా? అయితే ఇవ్వండి మరి, ప్లీజ్ ఇవ్వండి, మీకు దండం పెడితే ఇవ్వండి బాబు. అంతగా బతి మారుతుంది, ఇచ్చేవే.
యుద్ధంలో అయినా ప్రేమలో అయినా ఒక్కటే ప్రేమ. యుద్ధంలో అయితే దేశం కోసం త్యాగం కావాలి, ప్రేమలో అయితే అమ్మాయి కోసం యుద్ధం చేయాలి. నీ క్షేమం కొరకు, నీ ప్రేమ కొరకు, నీ కోసం పరితపిస్తూ యుద్ధం వచ్చిన దేశంగా రాత్రింబగలు ఎదురు చూస్తూ ఉంటాను. నీ ప్రేమతో, నీ సోమశేఖరం. ఏమైందిరా, నిద్ర పట్టడం లేదా? ఇంకా మద గురించి ఆలోచిస్తున్నావారా? చూడు శేఖరం, సూర్యుడు ఉదయాన్నే వచ్చి సాయంత్రానికి అస్తమించి మళ్ళీ పొద్దున్నే తిరిగి వస్తాడు. ఎందుకో తెలుసా? మన జీవితంలో ఏది శాశ్వతం కాదని చెప్పనీకి. ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకుందాం పద. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటది. అవును, ఎక్కడున్నా పట్టుకోవాల్సిందేనే. అవునే, మధు దొరికితే కథ వేరే ఉంటది. నెమ్మదిగా నడవండి, మనం వచ్చానని తెలిస్తే వెళ్ళిపోతుంది. అవునే, నెమ్మదిగా నడవండి. పెద్దమ్మ మధు ఎక్కడికి వెళ్ళింది? పొద్దున పొద్దున చెప్తూనే ఉన్నా. మహి మేబీ వాష్రూమ్లో ఉండొచ్చే, వాష్రూమ్ టాప్స్ ఆన్ చేసి ఉన్నాయి. ఇక్కడ కూడా లేదంటే. అవును శ్రీ, ఎక్కడ కూడా లేదు, వెళ్దాం కదా. హలో తమ్ముడు శేఖర్ ఉన్నారు అక్కడ? సరే సరే, వస్తున్నా. ఆంటీ శేఖర్ కనబడరా? ఏమొచ్చినా వాడు కనబడలేదురా. మేమా వాళ్ళ ఇంటి సొంత పక్కలోనే ఉన్నాం. సరే సరే, వస్తున్నాం. అభినందన వస్తున్నాం. పొద్దుగాల చేస్తాడు, వాడు కనిపిస్తున్నాడు. ఉంటాడు వాడు. అరే సీనుగా ఆ సందులోపై చూడరా, కొంచెం ముందుకెళ్ళి చూడిపోరా. మాత్రం ఉంటది కదా.
అదిగోనే మధు. Here's the man. Take the color of life. అరే మామ గా పోరి మనకి పడదంటావారా? ఏ పూర్రా? నీ అయ్యా పోరంటావే అది నా పిల్లరా, మొన్న హోలీ ఫెస్ట్ రోజు కనపడలేదా? గరే గా సంగతి అయితే మాకు ఎరుకలేదురా. గట్లే ఉండదు లేరా, ప్రోత్సాహానికి పోరి పడితే కళ్ళు ఒరుస్తలేవుగా. 2 రోజులు ఆ పోరిని పటాయి చూసారా రా. అరే అట్లేం లేదురా చిచ్చా, నువ్వైతే సాయంత్రం కావచ్చి పొద్దున కల్లా పుంగి బజా ఇద్దాం. వీడికి ఆ పోరి పడినట్లే వీడి శకలు చూసి. అరే శేఖర్ చూద్దాం లేరా. చూస్తూనే ఉండు, 2 రోజులు అమ్మాయిని పట్టా ఇచ్చకపోతే చూడు. కొంచెం మెల్లదాకా రాదురా, ఎందుకురా అంత ఆత్రం? అరే శేఖర్, నాకు ముచ్చట అర్థం కాక అడుగుతున్నా. అమ్మాయిలు ఏమైనా చాక్లెట్ లారా, తినగానే కరగడానికి, చూడగానే ప్రేమించి నీకు. అరే చండి, గదంతా నాకు తెలియదు. ఆ పోరైతే నాకు కావాలి. మీరేం చేస్తారో ఏంటారా బాబు? నువ్వేం ఫికర్ పడకన్నా, తాగి ఇంటికాడ పండుకో.
నీ దోస్తానం ఉందిగా. అరే గిసండి చూసుకోవడానికే కదా దోస్తాను ఉన్నది, నువ్వేం ఫికర్ చేయకు. శేఖరం, జీవితం ఎంత ఆరు రోడ్డు కాదురా, నీకు ఇష్టం వచ్చినట్టు నడవనీకి. గమ్ము నీ పనేదో నువ్వు చూసుకోకుండా గాపోలింత ఎందుకు పడుతున్నావు? అదంతా నాకు తెలియదురా బాయ్. తను నన్ను చూసినప్పుడు ఒక్కటి మాత్రం గట్టిగా అర్థమైందిరా. వేల కొద్ది పుస్తకాలు, లక్షల కొద్ది పదాలు, కోట్ల కొద్ది అర్థాలు, అదంతా ఆడదాన్ని ఒక చూపుతో సమానమని. నువ్వేం ఫరక్ పడకరా, మేమున్నది నిన్ను ఖుషిగా చూడనీకే. అరే మామ, మిమ్మల్ని చూసాకే అర్థమైందిరా. ఫ్రెండ్ అంటే పేకాట్లో జోకర్ లాంటోడు కాదని, వైన్లో డివైన్ లాంటోడు అంటరా మేరా జాన్. అరే బావా, శివుడికి వీళ్ళంటి ప్రేమ కవికి కాలంతో సంబంధం లేదురా. అందరికీ భాష కంఠంలో నుంచి వస్తే వీళ్ళకు మాత్రం కన్నుల నుంచి పుడుతుంది. ఇటాలియన్ రోమియో, అరేబియన్లో మజ్ను, ఇండియాలో దేవదాసు వీడి ప్రేమ ముందు పరేషాన్ రా భయ్. అరే శేఖరం, కాగితంలో లేని కవిత జీవితంలోకి వస్తుందా? ఆకాశంలో తునక మబ్బు లేకుండా చినుకు నెలరాలుతుందారా భయ్? అరే మావా, ఇప్పటికే మస్తు ఎక్కువైంది. ఏమన్నది రేపు పొద్దున్న చూసుకుందాం, పోయి పడుకుందాం పద. అరే నువ్వు చెప్తున్నావు కదా, వింటున్నా, పడుకుందాం. ఏమంటే రేపు చూసుకున్నాలే. సరేరా, నేను ఇంటికి పోతా. అన్నా నువ్వు ఉత్తి పోట్లే, బాటిల్లో బీర్ అయిపోయిందని పోతున్నావు కదా నాకైతే. తెలుసురా నువ్వు అలాంటివి కానీ. అరే ఇది లేడీగా మరి, ఏమంటే రేపు చూసుకుందాం కలవంట. ఓకే. అదే తీసుకో, కొంచెం ఉన్నది తీసుకో. అరే బావా, ఒక ముచ్చట చెప్తా గుర్తుంచుకో. అందం చూసి అమ్మాయిల్ని, డబ్బు చూసి అబ్బాయిల్ని ఎప్పుడు అంచనా వేయొద్దురా. ఎందుకంటే కాలం మారితే అందంతో పాటు ఆస్తులు కూడా కరిగిపోతాయని మా అమ్మ చెప్పింది. చీదినమ్మ, వీడి కోసం ఇంత కష్టపడి డైలాగ్ చెప్తే వీడు పడుకుంటాడా? ఏముందిరా బావా, లాక్డౌన్ కదా, ఇంటికాడనే ఉన్నా. ఒక్క నిమిషం ఆగరా. ఇదేంటి శేఖరం పోడు ఇక్కడుంది? శేఖర్ గారి ఫోన్ ఏంది బిజీగా వస్తుంది? శ్రీను గారికి చేద్దాం. ఏరా పండు, ఫ్యూచర్లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? ఏం చేస్తాం, అంతా మన చేతిలో ఉంది. ఇలా చెప్పరా చండి, నా పక్కనే ఉన్నాడు రా. సరే సరే వస్తున్నాను. ఏంటంటరా, ఎవరు చూసిండు? మావా, నీ పిల్ల కనిపించిందంట, పోదాం బా. నిజమారా? ఎక్కడుంది? తీసుకెళ్తా. అరే మామ, ఇక్కడే ఉన్నాడు రా. అరే ఎక్కడ రా పోయి. అక్కడే కనపడ్డది, పక్కనే. వస్తారా ఇటు? కాసేపు ఆగితే ఇటే వస్తారు. ఎక్కడ కనిపించింది తను? ఆ స్ట్రీట్ కార్నర్ దగ్గర. ఖచ్చితంగా వస్తారుగా? వస్తారు. నీకు ఎప్పుడు కనిపించింది తను? ఇప్పుడే అటు నుంచి, అంటే వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే అనిపించింది. అవునా, వెయిట్ చేద్దాం మరి. పక్క వస్తుంది ఇటు. అరే మామ చూడరా, ఎప్పుడైనా చూడరా. అరే చూడరా, చూడరా. అరే ఆగండి రా బాబు, తన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. అదృష్టము లేదు, అధికారము లేదు, నన్ను ఏ అందమైన స్త్రీ కన్నెత్తి చూడను లేదు. నిన్ను కలవక ముందు నా ముఖం ఓ కొలంబస్ చూడని అమెరికా, ఓ హిల్లరీ ఎక్కని ఎవరెస్ట్. నిన్ను చూశాను, నన్ను నేను మరిచాను. నీవు సెలవు కావు, కలవు కావు, చీర తార కలిపి ఆరేసిన అందాల తుఫానువి. అరే బావా, ఏంట్రా విశేషాలు? చెప్పాలరా నువ్వే, జాబ్స్ అన్నీ పోయినాయి. ఏం సంగతులు? ఏముందిరా బావా, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కూడా ఖాళీగానే ఉన్నారు. సరే దిగాని గుడికి పోయేదంపా. గుడికి తర్వాతలే కానీ అటు చూడు, నీ పిల్ల వస్తుంది. అరే బావా, ఆ నవ్వు చూడరా, పసిఫిక్ సముద్రం ఒడ్డున ముత్యం నవ్వినట్టుగా ఎంత హాయిగా ఉందో.
అరే బావా, ఆ కురులు చూడరా, అంటార్క్టిక్ ఖండం సంద్రపు అలా పొంగినట్టు లేదు. హాయ్ రామో. హాయ్ రా శేఖర్, గీడం చేస్తుర్రా? ఏం లే, గీనే టెంపుల్కి వచ్చినాం. మధు మనకెళ్ళే చూస్తున్నారే. అవును, మనకెళ్ళే చూస్తున్నారే. చూడనివ్వండి. చూస్తేనేం భయపడాలా వాళ్ళతో? ఇటు నుంచే దారి. నాకు తెలిసి మన గురించే మాట్లాడుతున్నారే. ఏమోనే, నాకైతే భయంగా ఉంది. అమ్మాయిలకు జడతో పాటు జలస్ కూడా ఉండాలి. నువ్వెందుకు భయపడుతున్నావు చూసి? హలో మిస్. అరే బావా, తను వచ్చేస్తుందిరా. అరే లవ్ నీది, సో ప్రాబ్లం కూడా నీదేరా. మిత్రద్రోహి, నువ్వు రాకపోతే ఏంట్రా, నా గుండెకాయ వీడొస్తాడ్రా. సారీ రా, సేమ్ డైలాగ్ రిపీట్ చేసుకో. అరే ఏంట్రా మీరు వేస్ట్ గాళ్ళు, మిత్రద్రోహులరా మీరు, వేస్ట్. హలో, 3 నెలల నుంచి చూస్తున్నా, ఫాలో చేస్తున్నారు, ఇప్పుడు కూడా పిలిచారు, ఏంటి సంగతి? హలో, మిమ్మల్ని. అదేం లేదండి, మీకో మాట చెప్పాలి. చెప్పాలంటే భయంగా ఉంది, చెప్పకుండా వెళ్ళిపోతే బాధగా ఉంటుంది. చెప్తే తప్పుగా అనుకోరుగా, తప్పుగా అనుకోను అంటే టక్కున చెప్పేస్తా ఐ లవ్ యూ అని. అదేంట్రా మామ, ఒక మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోయింది? ఏమోరా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినా చాలు. ఏంటి మధు, నీ పార్టీకి నువ్వే డిసిషన్ తీసుకున్నావా? కనీసం మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు మధు. అయినా ఏం చూసి ఇష్టపడ్డావే అతన్ని? షేక్స్పియర్ని కాదని చేతులు పడిన పుస్తకాలతో సాహసం చేసినట్టుంది నీ వాలకం చూస్తుంటే. అయినా చూడు మహి, ఒక వ్యక్తి మీద ఇష్టం పుట్టాలంటే నువ్వు అన్నట్లు షేక్స్పియరే ఉండాల్సిన అవసరం లేదు. అయినా అలా అనుకుంటే ఈ లోకంలో ఉన్న అమ్మాయిలందరూ సన్యాసం తీసుకోవాల్సిందే. ప్రేమలో పడితే అందం రెట్టింపు అవుతుందంటే దానికి సాక్ష్యం నీ కళ్ళే మధు. నువ్వేం బాధపడట్లేవే, నా అందాన్ని అర్థం మరుస్తుంది. అయితే తను కలవగానే చెప్పిస్తావా మరి? చూద్దాం లేవే. నాకైతే నమ్మకం లేదు. ఒక చూపులో ప్రేమ పుడుతుందని, ఒక్క రాత్రిలో నక్షత్రం భూమిని తాకుతుందని. అయినా ఈ ప్రేమతో మనం ఎలా దాటాలో నాకు తెలుసులేదు, ఏం కాపుతారా? హాయ్ రా మామ, ఎక్కడున్నావు? నిన్ననే మహి కలిస్తే చెప్పారా మధుకి నీ నెంబర్ ఇవ్వమని? చెప్పరా మామ, ఇంట్లోనే ఉన్నారా? తనకాల కోసం వెయిట్ చేస్తున్నా, ఇంతలోనే బొకడగానే నువ్వు చేసినావు. సరేరా, ఇన్స్టాలో బయో అప్డేట్ చేయాలి, తర్వాత కలుద్దాం మరి. చెప్పు శ్రీ. లేదే, ఇంకా చెప్పలేదు. చెప్తా లేవే. బాయ్. ఇన్ని రోజుల నుంచి నా వెంట పడుతున్నారు, కనీసం మీ పేరు కూడా నాకు తెలియదు. శేఖర్. మరి మీ పేరు? మధుమతి. కవించే ప్రేమ